హలో నమస్తే అండి. ఇది పెద్ద మిషను రాయల్సన్ మిషను. సురేఖ గారు కామెంట్ చేశారు, సేమ్ ఇటువంటి మోటరే నాది కూడా సౌండ్ వస్తుంది, సొల్యూషన్ చెప్పండి అని. ఇది శివాలిక్ మోటార్ అండి. మిషన్ ఏమో రాయల్సన్ మిషను. ఇప్పుడు ఈ బెల్ట్ పెట్టే ఉంది కదా, ఒకసారి చూడండి. ఈ పాదం ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది సౌండ్. ఈ హెడ్ ఊగుతుంది అంటే ఒకవేళ ఈ హెడ్ ఏమైనా లూజ్ అయ్యి ఉండొచ్చు. నాది కూడా కొంచెం అలాగే హెడ్ కదులుతుంటే ఇక్కడ క్లాత్ పెట్టాను అడ్జస్ట్మెంట్లో. ఇక్కడ లూజ్ అయినా కానీ ఈ హెడ్ ఇందులో కూర్చోవడం సరిగ్గా లూజ్ అయినా కానీ కొంచెం మిషన్ కదులుతుంది. ఇక్కడ చిన్న క్లాత్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఈ మోటార్ ఉంది కదా, ఇదిగో ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ అయినా పర్లే, ఏం కాదు, ఆయిల్ వేసుకోవచ్చు. ఒక డ్రాపు ఆయిల్ వేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది. ఈ బెల్ట్ తీసేస్తే ఒకసారి చూపిస్తాను చూడండి. బెల్ట్ తీస్తే ఒకసారి సౌండ్ గమనించండి. అలా వస్తుంది సౌండ్. అసలు ఈ మోటార్ది అయ్యి ఉండొచ్చు, మోటార్ది కాదేమో సౌండ్, మిషన్ది అయ్యి ఉండొచ్చు. ఒకసారి గమనించండి. ఒకవేళ మోటార్దే అయినట్టయితే, మోటార్ కదులుతుంది అన్నారు, అసలు కదలకూడదు మోటరు. ఇటు పక్కన ఉన్న బోల్ట్ చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ ఉంటుంది బోల్టు, ఇటువైపు కూడా అలాగే ఇక్కడ ఉంటుంది కింద బోల్టు, కనిపిస్తుందా? ఇక్కడ వీటిని గట్టిగా బిగించుకోవాలి. ఈ మోటార్ ఎప్పుడు కూడా ఇలా గట్టిగా పట్టుకొని ఇలా ఊపినా కూడా కొంచెం కూడా కదలకూడదు. దీన్ని చాలా గట్టిగా బిగించుకోవాలి, అసలు షేక్ అవ్వకూడదు కొంచెం కూడా. ఈ బెల్ట్ కూడా టైట్గా ఉండాలి. ఈ మోటార్ గట్టిగా ఉంటుంది కదా, ఇది మనకు స్టిఫ్గా ఉండేది, అప్పుడు కదలకుండా ఉంటుంది. ఈ మోటార్ ఎప్పుడు ఇలా చక్కకే బిగించుకోవాలండి, హెడ్కి బిగించకూడదు. మీరు ఒకవేళ హెడ్కి ఇక్కడ వెనక వైపు ఏమైనా బిగించారేమో, ఈ చక్కగా బిగించుకోవాలి. ఈ మిషన్కి ఈ చెక్క కూడా చూడండి ఎంత తిన్నగా మందంగా ఉంది. ఒక అంగుళన్నర మందం ఉంటుంది అనుకుంటా. ఇది ఇంత మందం చెక్క నుంచి కూడా అడుగు వైపును కూడా బోల్ట్లు వేసి బిగించారు మోటరు. కనిపిస్తున్నాయా బోల్ట్లు? ఇవి మోటార్ బిగించినవి. ఇలా గట్టిగా బిగించుకుంటే ఈ మోటార్ అస్సలు కదలకుండా ఉంటుంది. ఇది అస్సలు బెసకకుండా ఉండాలి, గట్టిగా ఉండాలి, అప్పుడు కదలదు. ఒకవేళ ఈ హెడ్ కనుక లూజ్ అయ్యిందనుకోండి, ఇక్కడ ఈ సెట్లో కూర్చోకపోతే ఇలా ఏదైనా చిన్న క్లాత్ ముక్క పెట్టుకోండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇటు మూల పెట్టాను ఇక్కడ నేను, ఈ వెనక వైపు అయినా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మీకు ఎటు లూజ్ ఉందో చూసుకొని అక్కడ పెట్టుకోండి. తప్పనిసరిగా ఈ మిషన్కి కూడా వారానికి ఒక 2 సార్లు అయినా మొత్తం ఆయిల్ వేయాలండి. వీటన్నిటిలో కూడా ఈ ఆయిల్ ఎక్కడ వేసుకోవాలి ఏంటి అనేది, ఇదిగో ఈ సెట్ మొత్తం విప్పేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుని ఆయిల్ వేసుకుంటే సౌండ్ రాకుండా స్మూత్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ కాలం పనిచేస్తుంది మిషన్ కూడా. అసలు రిపేర్స్ అనేవి రావు మనం దీన్ని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకుంటే. ఆయిల్